అందరికీ నమస్కారం అండి. మైసూర్ బోండా కంటే గారి కంటే రుచిగా ఉన్న నానబెట్టే పని లేకుండా త్వరగా చేసుకునే క్రిస్పీ ఆనియన్ వడలు తయారీ విధానం చూద్దామండి. ఇవి వర్షాలు పడేటప్పుడు చేసుకుని కరకరలాడే ఈ వడల్ని టమాటో సాస్ మేయోతో తింటే ఉంటుందండి. ఆ రుచే వేరు. టీ టైమ్ స్నాక్ ఆనియన్ వడలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరుక్కున్న ముక్కలు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి, దానిలో మన కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలానే 1 ఇంచు అల్లాన్ని ఒక గ్రేటర్తో తురుముకుంటే సాఫ్ట్గా వచ్చే ఈ పేస్టు, ఒక 2 రెమ్మలు కరివేపాకుని కావాలనుకుంటే ఇలా ఆకుల్లాగా, లేదంటే సన్నగా తురిమి ముక్కల్లాగా వేసుకుని, అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తురిమి వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు కప్పు పెరుగు వేసి వీటన్నింటినీ ఉల్లి ముక్కలు బాగా క్రష్ అయ్యే వరకు కలుపుకుందాం. ఉల్లి ముక్కల్లో నీరు ఉంటుంది కనుక నీరంతా బయటకు వచ్చేలాగా ఇలా బాగా క్రష్ చేసుకున్న ఉల్లి ముక్కల్లో 1 కప్పు మైదా తీసుకుని దాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఒక గట్టి డౌలాగా తయారు చేసుకుందాం. మైదా వద్దు అనుకునేవారు శనగపిండి కానీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇలా బాగా గట్టిగా తయారైన ఈ ముద్దని తడి చేతితోటి చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకుని, బాగా వేడైన నూనె మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలానే మిగిలిన వడలన్నీ వేసుకుని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మేయోనీస్ టమాటో సాస్ తోటి తింటే ఉందండి. కరకరలాడుతున్న క్రిస్పీ ఆనియన్ వడలు టీ టైంతో తింటే ఆ మజాయే వేరండి. వర్షాలు పడుతున్నప్పుడు తప్పకుండా తయారు చేసి రుచి చూడండి. ఈ క్రిస్పీ ఆనియన్ వడలు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.